ఒక భయం, ఒక మిస్టరీ, 3 రోజులు, సంపూర్ణమైన అంధకారం. ఇది మొదట జరిగిందేమిటంటే, దేవుడు ఈజిప్టుపై తీర్పు చెప్పినప్పుడు. నిర్గమకాండము 10:22. 3 రోజులు భయంకరమైన అంధకారం దేశాన్ని కప్పేసింది. ఎవరికీ ఎవరు కనబడలేదు, ఎక్కడికి కదలలేకపోయారు. ఇది దేవుని తీర్పు యొక్క ఒక శక్తివంతమైన ఉదాహరణ. కానీ ఇప్పుడు, చాలామంది ప్రవక్తలు, దర్శనదారులు చెబుతున్నారు, చివరి దినాలలో మళ్లీ భూమిపై 3 రోజులు అంధకారం రావచ్చని. ఇది బైబిల్లో స్పష్టంగా ఉందా? ఆ విధంగా 3 రోజులు అని బైబిల్ చెప్పదు. కానీ, కొన్ని శక్తివంతమైన సంకేతాలు ఉన్నాయి. యోవేలు గ్రంథము 2:31. సూర్యుడు అంధకారమై, చంద్రుడు రక్తముగా మారును. ప్రకటన గ్రంథము 6:12. సూర్యుడు నల్లనారివలె అంధకారమైపోయెను. అంటే భవిష్యత్తులో సూపర్న్యాచురల్ డార్క్నెస్ రావచ్చు అనే సంకేతం ఉంది. ఈ దృష్టాంతాలు ఏమంటున్నాయి అంటే, ఇది ఆఖరి రోజుల తీర్పు సంఘటనల్లో భాగం కావచ్చు. ఒకటి మాత్రం స్పష్టం, ఈజిప్టులో అంధకారం తర్వాత దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. అలాగే, మన జీవితాల్లో అంధకారం వచ్చినా, దేవుడు వెలుగు తేగలడు. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలి.